శ్రీకాంత్ ఒక్కసారి ఎదురు పైగా మళ్ళా శ్రీకాంత్ ఓకే మీ అందరికీ కూడా గత నెల 30వ తేదీ జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఈ నెల 3వ తేదీ జరిగినటువంటి ఓట్ల లెక్కింపులో వేములవాడ నుంచి శాసనసభ్యుడిగా గెలవడానికి ఆ దేవుడి ఆశీర్వాదంతో పాటు ప్రజల ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు కూడా నాకు అందించినందుకు ముందుగా మీ అందరికీ కూడా ఈ సమావేశం ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తున్న మాట సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నా. ఎన్నికల కంటే చాలా రోజుల ముందే మీ మధ్యలోకి వచ్చి మీ ఆశీర్వాదం కావాలని తీసుకుని పోయినా. గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకునే అవకాశాన్ని ముందుగా విద్యార్థి సంఘ నాయకుడిగా నిజామాబాద్లో పనిచేసి 1979లో నేను రుద్రి గ్రామానికి రాగానే గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఆ పెద్దలు తిరుమలరావు గారు నన్ను ఎంపిక చేసినప్పటి నుండి కూడా వేములవాడ ప్రస్తుతం చంద్రుతి తర్వాత 87లో మండలంలో అయింది. అదే సమయంలోనే నేను గ్రామ కమిటీ కార్యదర్శి ఎంపికైనప్పుడు కొన్ని అప్పుడే సంవత్సరాలు కొత్తగా చంద్రుతికి వచ్చాయి. ఎక్కువగా వేములవాడ నుంచే పత్రికలు రాసినప్పుడు అక్కడి నుంచి మోటార్ సైకిల్ తెచ్చి అక్కడ సమస్యలు మాట్లాడినటువంటివి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసుకొని వచ్చి ఇక్కడ ఇస్తే వీళ్ళు సాయంత్రం బస్సుకి ఇస్తే తెల్లారి లేకపోతే మరి తెల్లారి పత్రికల్లో సమస్య వచ్చు. అంటే ఆ రోజుల్లో పత్రికలో ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే కలెక్టర్ గారు సంబంధిత అధికారులకు పంపించి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి కోసం దోహదపడే విధంగా ఆ రోజు పరిపాలన ఉండేది. ఆ విధంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక చక్కటి అవకాశం ఏర్పడింది అనేటువంటిది పత్రికా ద్వారా మాట సందర్భంగా తెలియజేస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను పత్రికా సోదరుతోటి ఆనాడు అన్న అంటే ఈరోజు అన్న అంటున్నా, రేపు కూడా అన్నని సంబోధిస్తా. మీరు కూడా వయసులో పెద్దవాళ్ళు తమ్ముడని పిలవచ్చు, వయసులో చిన్నవాళ్ళు తన్నాన్ని పిలవచ్చు. అది ఆ మాటను ఇంతకుముందు మీరు మాట్లాడి వ్యతిరేకించో అది తప్పనిసరిగా అదే విధానాన్ని పాటించాలి. పదవులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ మన ఆత్మీయ ఆలింగాలు కానీ మన ఆత్మీయ ప్రేమ అనుభవాలు కానీ ఎప్పటికీ ఉండేటువంటి కాబట్టి దయచేసి అదే ప్రేమతో ఉందామని మాట సందర్భంగా నా శేష జీవితం కూడా వేములవాడలో చెప్పి ఇదివరకు ఈ దేవస్థానం చేతున్నప్పుడు ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి రేపు మంచికి చెడుకు రిటైర్మెంట్ జీవితం కూడా వేములవాడలో మనం ఉండబోతున్నాం. కాబట్టి మనలో ప్రేమ ఇదివరకు ఏ విధంగా ఉందో అదే విధంతో ముందుకు సాగుదాం మాట సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఆ రోజు ఎన్నికల్లో మీరు తలుచుకుంటూ ఒక్కొక్క 100 మందిని మార్చగలుగుతారని చెప్పని నేను చెప్పడం జరిగింది. మేము మాట్లాడేటువంటి మాటలను ఆడియో రూపంలో, వీడియో రూపంలో, అక్షర రూపంలో ప్రజలను చైతన్యపరచడానికి మీరు ఇచ్చినటువంటి సాయం ఇంత అంతే కాదు. అందరికీ మీ అందరికీ కూడా నేను మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కీలకమైనటువంటి గెలుపులో మీ పాత్ర ఉంది. మిమ్మల్ని కష్టకాలంలో నా వెంట నడిచేటువంటి మిమ్మల్ని మర్చిపోయే ప్రసక్తి లేదు. తప్పనిసరిగా గుండెలో పెట్టుకునేటువంటి కార్యక్రమంలో ఉంటానన్న మాట సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, సరే ఒకరిద్దరికి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఒకరిద్దరికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు నా మీద, అంత మాత్రాన వారిని కూడా దూరం తీసుకునేటువంటి కారణంతో కాకుండా వారికి కూడా ఈ రోజు కాకపోతే రేపు నా ఆలోచన అర్థం కాకపోతే చెప్పే భావంతో నా ఆలోచన చెప్పేటువంటి ప్రయత్నం చేసిన, నేరుగా చెప్తే వినకపోతే మధ్యవర్తితో చెప్పేటువంటి ప్రయత్నం చేసిన, అంటే ఇబ్బందులు అధిగమించడానికి కోసం. నేనేమో అందరికి వాడిగా ఉండాలనుకుంటున్నా, అందరికి కావాలనుకుంటున్నా. కొన్ని సందర్భాల్లో ఈ ఒక్క సమస్య కదా ఒక్కటే పని అయిపోతే బాగుంటుంది చెప్పంటే అది తెలిసిన రోజు మిగతా వాళ్ళు బాధపడుతుంది చెప్పాలంటే సందర్భంతో కొంచెం
కఠినంగా ఒకరిద్దరి దగ్గర నేను మాట్లాడిన మాటలు దయచేసి వ్యక్తిగతంగా తీసుకోదనే మాట ఈ సందర్భంగా. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అందరి వాడిగా ఉండాలన్నప్పుడు నేను తీసుకున్నా అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నటువంటి ఆలోచనతోటి ఎన్నికలప్పుడు నేను తీసుకొని ముందుకు పోయిన పరిస్థితి మాట ఈ సందర్భంగా తెలియజేస్తుంది. భవిష్యత్తులో ఈరోజు మనకు మంచి అవకాశం వచ్చింది. నీ ఆశీస్సులు అందినాయి, ఆ రాజన్న ఆశీస్సులు అందినాయి, ప్రజలే దేవుడు అనుకున్న ప్రజల ఆశీస్సులు కూడా అందినాయి. చక్కటి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ప్రకారం ముందుకు పోయే క్రమంలో మీరు ఈరోజు పిలిచి సన్మానం చేస్తే ఇది బరువుగానే భావిస్తున్నాను. ఈ బరువు అంటే ఓ రకంగా ఈ సన్మానం స్ఫూర్తిగా భావించవచ్చు, మరొకరికి స్ఫూర్తిగా రేపు నేనంటూ ప్రజా జీవితంలో ఏదో ముందుకు వెళ్తే నాకు ఇలాంటి సన్మానం వస్తాయని చెప్పి స్ఫూర్తిగా, దాంతోపాటు ఒక రకంగా భయంగా కూడా ఇంత పెద్ద బాధ్యతను ప్రజలు ఇచ్చారా, ఇంత పెద్ద బాధ్యతను ప్రెస్ క్లబ్ లో ఉన్నటువంటి అందరూ కూడా మేధావులు సైతం కూడా ఆలోచించి నా పైన బరువు పెట్టినంటే ఈ బరువును మోసే శక్తిని నా భగవంతుడు నాకు ఇవ్వాలని చెప్పిన సందర్భంగా భగవంతుడు కూడా ప్రార్థిస్తూ తప్పనిసరిగా మీ అభిమానాన్ని చూడకుండా నేను అనేక గ్రామాల్లో చెప్పిన నీకు కూడా చెప్పిన వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు నా దగ్గర లేకపోవచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు నాకు లేకపోవచ్చు, కానీ నా గుండె నిండా ప్రేమ ఆపేతంలో ఉంది. మీ మనసులు గెలుస్తా అన్నా తప్పనిసరిగా ఆ ప్రేమ ఆపేతంలో మీ మనసులు గెలుస్తూ ఈ ప్రాంత ప్రజల మనసులు కూడా గెలుస్తూ ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో తీసుకొని పోతారన్నమాట. సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలలో